ఝాన్సీ లక్ష్మీబాయి కథ. ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్యవంతమైన రాణి. ఆమె జీవిత కథ నేటికీ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పుట్టిన తేదీ మరియు బాల్యం. లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించారు. ఆమె అసలు పేరు మణికర్ణిక. తల్లి భగీరథీ బాయి, తండ్రి మోరోపంత్ తాంబే. చిన్నతనం నుంచే మణికర్ణిక ధైర్యవంతురాలిగా ఉండేవారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, బాణాసంచా వంటివి నేర్చుకున్నారు. ఝాన్సీ రాణిగా మారడం. 1842లో ఝాన్సీ రాజు గంగాధర్ రావును వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు, కానీ కొద్ది నెలల్లోనే చనిపోయాడు. ఆ తరువాత దామోదరరావు అనే బాబును దత్తత తీసుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం. 1853లో గంగాధర్ రావు మరణించారు. అప్పటికి లక్ష్మీబాయి ఇంకా యువరాణిగానే ఉండేరు. బ్రిటిష్ వారు డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే నిబంధన పెట్టి, రాజుకు మగ సుడు లేకపోతే రాజ్యం బ్రిటిష్ అధికారంలోకి వెళ్ళాలి అని చెప్పారు. దీనికి లక్ష్మీబాయి ఒప్పుకోలేదు. నా ఝాన్సీని నేను ఇవ్వను అని వీరోచితంగా తిరుగుబాటు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు. 1857లో బ్రిటిష్ వారిపై సిపాయిల తిరుగుబాటు మొదలైంది. లక్ష్మీబాయి కూడా తన సైన్యాన్ని ఏర్పరచి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆమె సైన్యంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చి వారితో పాటు పోరాడారు. ఝాన్సీ యుద్ధం 1858. 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీపై దాడి చేసింది. లక్ష్మీబాయి ధైర్యంగా పోరాడారు. కానీ శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఝాన్సీ కోట విడిచిపెట్టి అనుచరులతో కలిసి కాల్పీ వెళ్లిపోయారు. అక్కడ తాత్యా టోపీ సహాయంతో మరోసారి సైన్యాన్ని సమకూర్చారు. గ్వాలియర్ యుద్ధం మరియు మరణం. ఒక చివరి పోరాటానికి సిద్ధమైన లక్ష్మీబాయి గ్వాలియర్ చేరుకుని బ్రిటిష్ వారిపై పోరాడారు. 1858 జూన్ 18న ఆమె యుద్ధంలో గాయపడటంతో మరణించారు. ఆమె చివరి వరకు దేశం కోసం పోరాడారు. లక్ష్మీబాయి వారసత్వం. ఆమె ధైర్యం, దేశభక్తి నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి. దేశంలో ఆమెను గౌరవిస్తూ ప్రతిమలు, పాఠశాలలు, పట్టణాలు ఏర్పరిచారు. జై ఝాన్సీ లక్ష్మీబాయి.